ఫ్రెండ్స్ నమస్తే అండి. తెలుగు నుండి మనకి 30 మార్కులు వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తెలుగు కంపల్సరీ ఉంటుంది. కాబట్టి 30 మార్కులు మీ సొంతం కావాలంటే ఈ వీడియో బాగా నేర్చుకోండి. కంపల్సరీ 1, 2 మార్కులు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఛందస్సులో ఎలా అడుగుతారంటే గణాలు ఇచ్చి గురులఘులను గుర్తించమంటారు, లేదా గురులఘులు ఇచ్చి గణం పేరు అడుగుతారు. అదొక పద్ధతి. రెండోది ఏంటంటే శార్దూలం అంటే వృత్త పద్యాలు, శార్దూలం, మత్తేబం, ఉత్పలమాల, చంపకమాల, మొత్తం 4 ఉంటాయి. వీటిని వృత్తపద్యాలు అంటారు. చూడండి, ఈరోజు మనం వృత్తపద్యాల్లో శార్దూలం గురించి మనం నేర్చుకుందాము. ఇది వృత్తజాతి పద్యం. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. గణాలు వరుసగా వస్తాయి, అంటే మధ్యలో మారకూడదు. మారితే ఆ యొక్క మనం పద్య లక్షణాలని సరిగ్గా ఆపాదించలేదని అర్థం. మస జస తదగా ఇలా వరుసగా రావాలి. చూడండి, వరుసగా వస్తాయి అన్నారు. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి స్థానం ప్రాసనీయం ఉంటుంది. ఫ్రెండ్స్, అసలు యతి అంటే ఏంటంటే పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారంటే యతి అంటారు. రెండవ అక్షరాన్ని ఏమంటారంటే, రెండవ అక్షరం చూడండి, రా దీర్ఘం ఇస్తే రా, దాన్ని ఏమంటారు? ప్రాసనీయం అంటారు. ప్రాసనీయం 4 పాదాల్లో ఉంటుంది. 4 పాదాల్లో కూడా రెండో అక్షరము రా దీర్ఘం ఇస్తే రా అలా ఉంటుంది. దాన్నే ప్రాసనీయం అంటారు. ఫ్రెండ్స్, కంపల్సరీ నేర్చుకోండి ఫ్రెండ్స్.